హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలాగున్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి బేజా ఫ్రై. ఇది సింపుల్ ప్రాసెస్ అండి. బేజా ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. బేజా ఫ్రై కోసం నేను 2 బేజాలు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని నీట్గా క్లీన్ చేసేసుకుందాం. వాటర్లో వేసి మంచిగా కడుక్కుందాం. మామూలుగా కడుక్కోవాలి. దీనిపైన బ్లడ్ ఉంది కదా, బ్లడ్ పోయే వరకు కడుక్కోవాలి. ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. మామూలుగా చేత్తో ఇట్లా అనుకోవాలి, వాటర్లో వేసి, అప్పుడు క్లీన్ అయిపోతుంది. బేజా అనేది వేడి నీళ్ళలోనే ఉడకబెట్టాలి. నీళ్ళు ఒకసారి ఫస్ట్ మసలబెట్టి పెట్టుకోవాలి. వాటర్లో పసుపు వేసుకోవాలి. ఒక పావు చెంచా ఉప్పు, ఒక పావు చెంచా ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్టు. దీన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. వాటర్ ఇట్లా మసిలేటప్పుడే బేజా వేసుకోవాలి. అప్పుడే ఇచ్చుకపోకుండా ఉంటుంది. నార్మల్ వాటర్లో వేసి పొయ్యి పైన పెడితే ఇచ్చుకపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైనా వాటర్ బాయిల్ చేసుకున్న తర్వాతనే బేజాలు వేసుకోవాలి. మసిలే వాటర్లో వేసాం కాబట్టి 2-3 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. 70% ఉడకాలండి. 70% ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం. ఒక 70% ఈ విధంగా ఉడకబెట్టుకోవాలండి, సరిపోతుంది. బేజాని ఇట్లా పీసెస్ కట్ చేసుకోవాలి. అది లేస్తే అంత చూర అవుతుంది. మరి చిన్నగా కాకుండా మీడియం పీసెస్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి. బేజా ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలి. ముందుగా ఉల్లిగడ్డ, సన్నగా కట్ చేసి పెట్టుకున్నాండి. ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి నైస్గా కట్ చేసి వేసుకుంటున్నాను. 2 కలమాకు రెబ్బలు, సగం చెంచా అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఒక చిటికెడ పసుపు, అట్లనే ఒక పావు చెంచా ఉప్పు, ఇప్పుడు ఒక సగం చెంచా కారం, ఇప్పుడు కలిపేసుకుందాం. మంట సిమ్ములో పెట్టుకోవాలి, లేకుంటే కారం కానీ పసుపు కానీ మాడిపోతుంది. ఇప్పుడు పుదీనా, ఇప్పుడు కొంచెం కొత్తిమీర, ఇప్పుడు బేజా వేసుకుందాం దీంట్లో. బేజాని ఎక్కువ కలపొద్దండి, కలిపితే చూర అవుతుంది. మామూలుగా ఇట్లా అనుకుంటూ రెడీ చేసుకుంటే పీసెస్ బాగుంటుంది. ఇప్పుడు ఒక సగం చెంచా ధనియాల పొడి, ఇప్పుడు ఒక చిటికెడు గరం మసాలా, బేజా ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం.
బేజా ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. బేజా ఫ్రై ఇట్లా పీసెస్ లాగానే ఉండాలి. అందరు కీమా చేసేస్తారు కానీ అట్లా చేయొద్దు. ఇట్లా పీసెస్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా పీసెస్ లాగా చేసుకొని చూడండి ఎలా ఉంటుందో. చాలా బాగుంటుంది. బేజా ఫ్రై రెడీ అయిపోయిందండి. చూసారా పీసెస్ లాగా ఎంత బాగైందో. ఇప్పుడు తిని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. వావ్, చాలా సూపర్ టేస్ట్ వచ్చిందండి. సేమ్ ప్రాసెస్తో మీరు కూడా రెడీ చేసుకోండి. ఇలా పీసెస్ లాగా వచ్చేటట్టే చూసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.